నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే టేస్టీ స్వీట్ కేసర్ లడ్డు చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇక్కడ 3/4 కప్పు నేను ఉప్మా రవ్వ తీసుకున్నానండి. మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి అరోమా వచ్చేంత వరకు. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత కప్పున్నర పాలు పోసుకోవాలి. పోసుకుంటూ ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. చిన్న మంట మీద మాత్రమే చేసుకోండి. ఈ విధంగా కొంచెం గట్టిపడిన తర్వాత 3/4 కప్పు పంచదార కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. చిన్న మంట మీద మాత్రమే కలుపుకోవాలండి. గట్టిపడేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా మనకి గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత సగం సగం తీసుకొని సగభాగంలోకి కుంకుమ పువ్వు పాలల్లో ముందుగానే నానబెట్టుకోండి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. ఇంకొక సగభాగం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి చేతికి రాసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు అనేది చుట్టుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగానే చుట్టుకోవాలండి. హోలీ రోజు మరింత స్పెషల్గా ఉంటుంది ఈ స్వీట్తో. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, లోపల కూడా మనకి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. పైన బాదం పప్పు లేదంటే పిస్తా పప్పులతో ఈ విధంగా గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కేసర్ లడ్డు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.